నెక్స్ట్ పాయింట్ అమరావతి గురించి. ఇక్కడ అమరావతి ఇన్ని వేల ఎకరాల్లో అవసరం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టుకుంటే సరిపోద్ది అన్నాడు 500 ఎకరాల్లో. మూడో పాయింట్, లేదా నాగార్జున యూనివర్సిటీలో సింపుల్గా అమరావతి రాజధాని పెట్టుకుంటే సరిపోయేది అన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు 3 రాజధానుల ఆట నుంచి మళ్ళీ అమరావతి ఇక్కడ పెట్టుకుంటే సరిపోద్ది అన్న డెసిషన్ ఏమన్నా మార్చుకున్నారా? మళ్ళీ అమరావతి వద్దు, రాజధాని వద్దు అన్నాడు. గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టండి, 500 ఎకరాల్లో పెట్టండి అని ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మతి భ్రమించిన మాటలు సరే. ఇంకొక అంశం మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి ఇంకా 3.5 సంవత్సరాలు ఎంపీ పదవి ఉండగానే వేరే పార్టీ వాళ్ళకి లబ్ధి చేయటం కోసం అటు వెళ్ళిపోయి జంప్ అయిపోయి మా మీద అలిగేషన్ చేస్తున్నాడు. ఆయన మాటలు అట్లా అసలు క్రెడిబిలిటీ ఎట్లా ఉంటుంది అబ్బా అటువంటి వాడికి? ఇప్పుడు నేనున్నాను, వేరే పార్టీ వాడిని తీసుకొచ్చి ఇక్కడ కొనుక్కొని నేను ఆడి చేత మాట్లాడిస్తే క్రెడిబిలిటీ ఎట్లా ఉంటుంది అన్నాడు. దానికి నేనేమంటానంటే, సో మీ పార్టీలో నుంచి రిజైన్ చేసి బయటికి వెళ్ళిన A2 ముద్ర పొందిన విజయసాయిరెడ్డి మీద ఈ కామెంట్స్ చేసావే, క్రెడిబిలిటీ లేదని. ఆయన ఇంతవరకు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలా, వ్యవసాయం చేసుకుంటా అన్నాడు, వ్యవసాయం చేయట్లా, ఇంకే సాయం చేస్తున్నాడో తెలీదు. మరి అటువంటి మాట ఆయన మీద అన్నప్పుడు ఎలక్షన్కి ముందు సీన్ కట్ చేస్తే, ఆయనకి సీట్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఏం చెప్పాడు? ఈయన సౌమ్యుడు, చాలా మంచివాడు, నాకు బాగా ఆత్మీయుడు అని ఈయనే కదా మాట్లాడాడు. అంటే ఈయన పార్టీలోంచి రిజైన్ చేసి బయటికి వెళ్ళగానే అసలు ఆయన క్రెడిబిలిటీ లేకుండా పోయిందా? ఎట్లా అవుతుంది అట్లా సడన్గా? ఇంకొక అంశం, ప్రధానంగా ఆయన చెప్పాలనుకున్న 2.5 గంటల్లో లిక్కర్ స్కామ్ నేను చేయలేదని ఫోకస్ చేయడానికి పెట్టాడు. ఇందులో యాన్సిలరీగా రకరకాల అంశాలను ప్రస్తావించాడు. లిక్కర్ స్కామ్కి వద్దాం, స్కామే జరగలేదు అని అంటున్నాడు కదా. నాకు కొన్ని 5 క్వశ్చన్స్ ఉన్నాయి. స్కామ్ జరగకపోతే భారతదేశంలో ఎక్కడ ఏ స్టేట్లోనైనా 1 రూపీ 2 రూపీస్ కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్న ఈ సందర్భంలో ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఎందుకు పెట్టారు? ఎవరు లబ్ధి కోసం పెట్టారు? నెంబర్ 2, స్కానింగ్ పెట్టాము, బాటిల్స్ అంతా డేటా ఉందన్నాడు. ఆ స్కానింగ్ ఏజెన్సీ అవుట్సోర్సింగ్కి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళకి చెందిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? దాని మీద గవర్నమెంట్ మానిటరింగ్ సిస్టమ్ ఎందుకు లేకుండా పోయింది? నెంబర్ 3, దానికి సంబంధించిన డేటా అంతా ఎందుకు విధ్వంసం చేశారు? ఇందులో మతలబ్ ఏంటి? ఇందులో ఏదో మతలబ్ ఉండాలి కదా. నెక్స్ట్, గవర్నమెంట్ షాపులన్నీ మేనేజ్ చేశారు. 3250 షాప్స్, ఒక్కొక్క షాపులో 4 ఎంప్లాయ్మెంట్ కింద 13,000 మంది ఎంప్లాయీస్కి పేమెంట్ వెళ్ళింది. వీళ్ళు యాక్చువల్గా పెట్టింది 8,000 మంది ఎంప్లాయీస్. రిమైనింగ్ పేమెంట్ ఎక్కడికి వెళ్ళింది? నా నెక్స్ట్ పాయింట్, డిస్టిలరీస్ నుంచి బెవరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడి నుంచి షాపులకు రావాలి. అప్పుడు గవర్నమెంట్కి 84% ఇది వస్తుంది, ట్యాక్స్ వస్తుంది. వీళ్ళు డైరెక్ట్గా లిక్కర్ షాప్ నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ షాప్స్ నుంచి మళ్ళీ కిక్ బ్యాక్స్ డిఫరెంట్ కంపెనీస్ రూపంలో వెళ్ళింది. అలా ఎందుకు చేయవలసి వచ్చింది? విజయసాయిరెడ్డి గారు ప్రస్తావించినట్టుగా ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్ పెట్టడం కోసం మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జాయింట్ వెంచరు 100 కోట్లు అప్పిప్పించాడు అరవిందో వాళ్ళ చేత. ఈ కంపెనీస్కి 1,562 కోట్ల ఆర్డర్ ఎందుకు ఇచ్చారు? ఈ కంపెనీస్ లిక్కర్ పాలసీ వచ్చిన నెక్స్ట్ మంత్ ఎస్టాబ్లిష్ అయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు. మరి వీళ్ళకి ఎందుకు ఇచ్చారు ఆర్డరు? ఇందులో స్కామ్ ఉందా, స్కీమ్ ఉందా? ఎందుకు ఇచ్చారు ఆర్డరు? జీవో నంబర్ 357 తీసుకొచ్చేసి 2019లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో షాప్స్ నడుపుతుందని పెట్టారు. ఇవన్నీ ఒక పార్టు. రెండో అంశం ఆయన ప్రస్తావిస్తూ, లిక్కర్ స్కామ్లో అవినీతి జరిగింది అంటే అమ్మకాలు ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో అక్కడ కదా అవినీతి జరిగేది. నేను పరిపాలించిన కాలంలో అమ్మకాలు తక్కువ జరిగినాయి, అందుకని అవినీతికి స్కోప్ లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలించిన కాలంలో అమ్మకాలు బాగా ఎక్కువ ఉన్నాయి, అందులో అవినీతికి అవకాశం ఉంది. లాజిక్గా మాట్లాడుతున్నాను అనుకున్నాడండి ఆయన. కాకపోతే సెకండ్ సేల్ చేసుకున్న సంగతి ప్రజలకు తెలిసిన సంగతి ఆయన మర్చిపోయినట్టు. నేను లీగల్గా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్కి నేను డేటా తీసుకున్నా. 2018-19లో లిక్కర్ అమ్మకాలు 17,347 crores. మరి జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2023-24 ఇయర్ తీసుకుంటే 25,083 crores అఫీషియల్గా అమ్మింది. ఎస్, అఫీషియల్ మాట్లాడుతున్నా, అన్అఫీషియల్ మనం మాట్లాడలేము కాబట్టి, లెక్కలు తేలలేదు కాబట్టి. అంటే జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ఆయన చెప్పిన స్టేట్మెంటే తీసుకుంటే ఈయన పరిపాలనలో సేల్స్ ఎక్కువ జరిగినాయి, అమ్మకాలు ఎక్కువ జరిగినాయి అంటే ఈయన అవినీతి ఎక్కువ చేశానని చెప్పకనే చెప్పాడా? పొరపాటుని చెప్పాడా? బై మిస్టేక్ చెప్పాడా? తెలియకుండా చెప్పాడా? దాన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది మనం? ఇదే విధంగా ఇంకొకటి ఆయన మాట్లాడుతూ నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు.
పార్టీ నడపడానికి ఒక విలేకరు ఎవరో అడిగితే నా దగ్గర పార్టీ నడపడానికి డబ్బులు లేవబ్బా ఎవరన్నా ఉంటే ఇవ్వండి అన్నాడు. ఇఫ్ దట్ ఈస్ సో 2023లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన బ్యాలెన్స్ షీట్ డేటా ప్రకారంగా అందులో 330 crores బ్యాలెన్స్ ఉంది, 3,030 crores బ్యాలెన్స్ ఉంది. మరి అందులో డబ్బులు లేవు అని చెప్పడంలో అంటే జనాన్ని మభ్యపెట్టడమా? అది వాస్తవం కాదు కదా. ఇంకొక అంశం అన్నిటికంటే ముఖ్యమైనది, ఒక అంశం ఆయన ప్రస్తావన చేసి తెలుసో తెలియకో బుక్ అయ్యాడు. సెకీ ఒప్పందం గురించి మాట్లాడాడు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందులో ఒప్పందంలో ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్కి మేలు చేసినట్టుగా మాట్లాడాడు. ఇందులో వాస్తవాలు ఒకసారి చూసినట్టయితే ఈ సెకీ ఒప్పందం అదాని ఇన్వాల్వ్ అవ్వటం వల్ల చేసుకోవడంతో 1,750 crores లంచం ఇచ్చినట్టుగా ప్రూవ్ అయింది. అది కూడా యుఎస్లో కేసు బుక్ అయింది, ప్రూవ్ అయింది. ఆ 1,750 crores ఈయన తీసుకోవటం వల్ల ఈయన అప్పట్లో రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీకి ₹1.99 పర్ యూనిట్ రేట్ ఉంటే ఈయన ₹2.49 ఎందుకు అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది ఫర్ 25 years. దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 1.20 crores నష్టం అని చెప్పి షర్మిళమ్మ డైలీ ప్రెస్లో వాపోతా ఉంది. మరి ఆ తప్పు చేశాడు. ఇంకొక పాయింట్ ఇందులో జనానికి ఇంకా తెలియవలసిన అంశం, ఈ ₹2 రేటు ఎక్కువ 49 ఎక్కువ అయినప్పటికీ ఇందులో ఇంకొక మతలబు తప్పు ఏం చేశాడంటే పీక్ అవర్స్లో ఇది ఇంకొక 100 times పెరుగుతుంది. పీక్ అవర్స్ అంటే ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 వరకు. అది కూడా మళ్ళీ ఒక మిస్టేక్, ఒక భారం ప్రజలకి. ఇంకొక అంశం ఇందులోనే మాట్లాడుతూ అదేది యాక్సిస్ పవర్లో నారా చంద్రబాబు నాయుడు గారు ₹4.60 కొన్నారు. అందులో పెద్ద అవినీతి జరిగింది, ఎక్కువ రేటుకి కొన్నారు అన్నారు. ఇందులో నిజమేంటని ఆలోచిస్తే యాక్సిస్ పవర్లో జగన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నారు, అది కూడా ₹5.12. దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత రీనెగోషియేట్ చేసి ₹4.60 తీసుకొచ్చారు. నెంబర్ 2 వాళ్ళు ఏంటంటే సార్ యాక్సిస్కి దీనికి లింక్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ₹2 ఎక్కువ పెట్టి కొంటున్నాడని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కానీ అది వాళ్ళు ₹5.12 నుంచి వీళ్ళు ₹4.60 తీసుకొచ్చారు. ఇందులో ఇంకొక అడిషనల్ పాయింట్ ఉంది, దిస్ ఇంక్లూడ్స్ పీక్ అవర్స్. కానీ ఈయన సెకీతో అదానీతో చేసుకున్న ఒప్పందంలో అది పీక్ అవర్స్కి మళ్ళీ ఎక్సెస్. సో ఏ విధంగా ఇది లాస్ చేసినట్టు, ఇది లాభం చేసినట్టు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అది బేస్లెస్ అలిగేషను. ఆయన తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా? ఇంకొక విషయం, ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఉన్నప్పుడు అప్పులు తక్కువైనాయి అంట, ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పులు పెరిగినాయి అన్నాడు. అంటే అంత డీటెయిల్డ్ స్టేట్మెంట్ చూపించాడు. నేను అంత డీటెయిల్డ్గా వెళ్లకుండా బుల్లెట్ పాయింట్లో చెప్తా. 2018 మార్చిలో 3.75 crores అప్పులు ఉండే, 2024 మార్చిలో 9.74 crores అప్పులు ఉన్నాయి. మరి ఆయన హయాంలో కదా అప్పులు పెరిగింది, అప్పులు తగ్గినాయి అక్కడ. ఇంకొక అంశం ప్రస్తావించాడు, అదేది ఉర్సా క్లస్టర్కి వైజాగ్లో ₹99 ఎకరం ఇచ్చేశారు అన్నాడు. వాపోయాడు, తీవ్రమైన ఆవేదనని, ఆందోళనని, భయాన్ని వ్యక్తం చేశాడు. కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. అయ్యో, ఎన్ని కన్నీళ్లు పట్టుకున్నా, ఎన్ని నాటకం వేసినా ప్రజలకు నిజాలు తెలుస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు పదే అబద్ధాన్ని అన్నిసార్లు చెప్తే ప్రజలు నమ్ముతారా చెప్పండి? ఉర్సా క్లస్టర్ విషయానికి వద్దాం. 99 ఇవ్వలేదు, ఇది వాస్తవం. పదే అబద్ధాన్ని ఎందుకు చెప్తున్నారు? ఎక్కడిచ్చారు అసలు? ఆయన ఇచ్చిన హైగ్రేవా ల్యాండ్స్ కానీ, శారదాపేటం ల్యాండ్స్ కానీ అది చౌకగా గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వటం అంటే. మరి వీళ్ళు ఉర్సా క్లస్టర్కి ఇచ్చింది కాపులపాడు అనే దగ్గర 50 lakhs per acre, అది 56.5 acres ఇచ్చారు. ఐటీ హిల్స్ దగ్గర 1 crore ఎకరం 3.5 acres ఇచ్చారు. 99 ఎక్కడ ఇచ్చారు? రెండో అంశం, ఉర్సా క్లస్టర్కి ఊరు పేరు లేదు, అడ్రస్సే లేదన్నాడు. అది ప్రమోటర్స్కి కూడా అసలు బేస్ లేదన్నాడు. అదే ఉర్సా క్లస్టరు యుఎస్ బేస్డ్ కంపెనీ 3,750 crores ఇన్వెస్ట్మెంట్కి ఆంధ్రప్రదేశ్కు ముందుకు వచ్చింది. వాళ్ళకి నెట్వర్త్ ఒకసారి మనం చూసినట్టయితే $2.5 billion ఉంది నెట్వర్త్. బేస్ లేదు, అడ్రస్సే లేదంటాడు. ప్రమోటర్స్ అసలు ఫిట్టే కాదంటాడు. ఆ ప్రమోటర్స్ నెట్వర్త్ 3,700 crores. నేను చెప్పింది అఫీషియల్ డేటా. మరి ఉర్సా క్లస్టర్ మీద ఇంత ఉసురు ఎందుకు, ఇంత కోపం ఎందుకు, ఇంత అక్కసు ఎందుకు అంటే అది లోకేష్ బాబు గారికి తెలిసిన వాళ్ళది అని ఆయన బాధ. ఆయన ఏంటంటే అసలు టీసీఎస్ని పేరెత్తలేక, టీసీఎస్ పేరెత్తే జనం చీ కొడతారు, ఉమ్మేస్తారని భయంతో 99% టీసీఎస్కి ఇచ్చారు.
దాన్ని ఇటు మిక్స్ చేసి ఉరసాగిస్తుందని చెప్పి ప్రాపగాండ చేసే ప్రయత్నం చేస్తారు. ఎన్నిసార్లు ఉర్సా క్లస్టర్కి ఆ పాయింట్ అబద్ధం చెప్తారు? ఇది వాస్తవం ఉర్సా క్లస్టర్ మీద. ఇంకా ఇంకొక విషయం ప్రస్తావన చేస్తూ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రియలిస్టులు, ఇన్వెస్టర్సు, ప్రమోటర్సు ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు బాబు బోర్ నేడిచాడు. నిజమేనా జగన్ రెడ్డి గారు? ఆయన పరిపాలించిన కాలంలో అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణలో పెట్టుబడులు ఎందుకు పెట్టారో, దానివల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలకి గండి కొడితే ఎవడు రెస్పాన్సిబుల్? లులు పారిపోయింది, జాకీ పారిపోయింది, హెచ్ఎస్బిసి అవును పారిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కన్సల్టెంట్ ఇచ్చిన సింగపూర్ కన్సర్టోరియం వాళ్ళని కూడా బయటికి పంపించేశారు కదా. సార్ కియా ఆన్సర్ యూనిట్లు పారిపోయినాయి. ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా అయినా కియా ఆన్సిలరీ యూనిట్స్ అక్కడ పెట్టవలసింది, వాళ్ళని భయపెడితే వాడు చెన్నై బెంగళూరు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆయన చెప్పింది అన్ని పాయింట్లో ఒక్క పాయింట్లో కూడా నిజం లేదు అనేది వాస్తవం. బేస్లెస్ 2.5 గంటలు జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. సో ఇది ఎందుకు చేశాడు అనేది మనం మొదట్లో ప్రస్తావించుకున్నట్టుగా 4 కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ ఒక్క విషయంలో కూడా ఆయన మాట్లాడిందంటూ నిజం లేదనేది క్రిస్టల్ క్లియర్ అనాలిసిస్, గన్ షాట్గా. 2.5 గంటలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే కనీసం తన పేటీఎం కూలీలు కూడా 3,000 మంది చూడని ఆ ప్రెస్ మీట్ గురించి అద్భుతంగా విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.